నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. చేపలు రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తూ ఆక్వా రంగ అభివృద్ధికి రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో నాబార్డ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ సహకారంతో నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల పెంపకంపై ఉభయ గోదావరి జిల్లాల రైతులతో నిర్వహించిన ప్రాంతీయ అవగాహన సదస్సుకు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం డాక్టర్ ఏవి భవానీశంకర్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్, ఏజీఎం ఎస్ఎల్బీసీ శ్రీనివాసదాస్యం, ఎన్ఏపీడీ డాక్టర్ ఏవి మాధురి, ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జోకే కిజాకుడన్, ఏపీఈడీఏ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఎర్రగల్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడారు. రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో భాగంగా నాబార్డ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు. భారతదేశంలో రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతి యొక్క భవిష్యత్తును వ్యూహరచన చేయడంపై దృష్టి ప్రత్యేకంగా సారించినట్లుగా తెలిపారు. రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులను పెంపొందించడానికి సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరించారు. రొయ్యల సంతానోత్పత్తి కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ కేంద్రాల స్థాపనకు ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. ఆక్వా కల్చర్ అండ్ ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా రొయ్యల పరిశ్రమలో కీలక పాత్రను పోషిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మత్స్య, ఆక్వా రంగం ద్వారా 70% ఉత్పత్తి ఉందని తెలిపారు. The biggest challenge before the government and the biggest priority before the government, both at the center as well as at the state, is to provide employment opportunities to the rural people so that they enhance their standard of living. And fisheries sector is considered to be a sunrise sector because it's been growing at a very rapid rate. During the last 10 years, it has been growing annually at a rate of around 9% per annum. And this is giving a lot of employment. Fish is a wonderful source of food and nutrition. It offers employment opportunities to nearly 75 million people, and it's also contributing to the economy of the country and the state as a whole. డిసీజ్ మేనేజ్మెంట్ మరొక ముఖ్యమైన ఛాలెంజ్ ఇష్యూ ఏంటంటే, ప్రైమరీలీ మనము ఒక స్పీషీస్ మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర మోనోడాగ్ కూడా ఉన్నది, బట్ అయినప్పటికీ ప్రస్తుతం మనం డిపెండెన్సీస్ ఆన్ వన్ పర్టికులర్ స్పీషీస్. ఇంకొక ఛాలెంజ్ ఏమంటే సీడ్ క్వాలిటీ, న్యూక్లియస్ బ్రీడ్ స్టాక్, బ్రీడింగ్ సెంటర్స్, ఎన్బిసి అంటాము. ఆ ఎన్బిసికి మనం నాకున్న నాలెడ్జ్ ప్రకారం బయట నుంచి తీసుకొస్తున్నాం. దీంతో బ్యాంకర్స్ అందరూ కూడా కొన్ని టార్గెట్స్ ఇస్తారు, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అదేవిధంగా లోన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇట్స్ మనకి నాబార్డ్ వాడు ఇట్లా మనకి ఆక్వాకల్చర్ మీద అంటే బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఇన్ గ్రీన్ కలర్ బట్ నాట్ ఇన్ బ్లూ కలర్. So today they are discussing about blue color. So we have to put మనం ఇక్కడ వచ్చినటువంటి రైతులు కూడా కొంతమందికి ఇండస్ట్రీ అదే ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ది ఇష్యూస్ విత్ బ్యాంక్స్ అండ్ అన్ని బ్యాంకులకి, స్టేట్ లో ఉన్న అన్ని బ్యాంకులకి సమన్వయకర్తగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి లీడ్ బ్యాంక్ కింద ఇప్పుడు నిర్వర్తిస్తున్నామండి. ఇందులో ఎస్ఎల్బిసి రోల్ స్టేట్ లెవెల్లో అయితే, డిస్ట్రిక్ట్ లెవెల్లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు బ్యాంకులు, డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్స్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని బ్యాంకులకి సమన్వయం చేసుకుంటారు. ప్రజలకు మరింత మెరుగైన దిశగా సేవలు అందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాజమండ్రిలో జిల్లా ఎస్పీ పీడీ నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు 8% కాగా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే వ్యవస్థలో 9% నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. దోపిడీ నేరాలు 30%, ఇంటి దొంగతనాలు 16%, సాధారణ దొంగతనాలు 4% తగ్గాయని పేర్కొన్నారు. దొంగతనాల కేసుల్లో 355 కేసులను
ఛేదించినట్లుగా తెలిపారు. అయితే చీటింగ్ 3%, సైబర్ కేసులు 17% పెరిగాయని గణాంకాలతో సహా వివరించడం జరిగింది. గత కొన్ని నెలలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల మిస్టరీలను ఛేదించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది విశేషంగా కృషి చేశారని అభినందించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు, విడిచిపెట్టకూడదు. సో వీ రిక్వెస్ట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ప్యాకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఉండొచ్చు 10 to 20%. అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం. అలాగే ఈ అబ్సీన్ డ్యాన్స్ అన్ని ఆపాం. సో మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. దీంతోపాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు పట్టుకున్నవి కూడా పబ్లిక్ ఇచ్చిన, మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అస్ పోలీస్ డిపార్ట్మెంట్. మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ ఎంత కష్టం. వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 1 అవర్లో క్లియర్ అయిపోవాలండి అంతా. ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్, డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు, గుద్దేస్తారేమో భయం, ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 31వ డివిజన్లోని సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 22, 23వ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలకులు నగర అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. పై మెరుగులు దిద్ది దాన్నే అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికికోపంగా మార్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదని తెలిపారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం మళ్లీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పోడ్చడం జరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా ఈ 6 నెలల్లో నగరంలో అనేకమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిగా. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకు ఏది అవసరం, ఒక మౌలిక వసతులు, ఒక మంచి రోడ్డు, ఒక మంచి డ్రైను, త్రాగే నీరు సురక్షితంగా ఉండే విధంగా అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా తీసుకుంటూ నగరాన్ని కూడా చేస్తాం అభివృద్ధి. ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అన్నది నగరంలో చెయ్యాలి. ఆ అవగాహన కలిగిన పార్టీగా భవిష్యత్తులో పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని అన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలన కాలమంతా దశాబ్దం పాటు నిజంగా స్వర్ణయుగమని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నిరాడంబర్లు, గొప్ప మనిషి మరొకరు లేరంటూ కీర్తించారు. పేదల అభ్యున్నతి కోసం, పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఆలోచన చేసిన వ్యక్తి అంటూ విశ్లేషించారు. గ్రామీణ ఉపాధి పథకంతో రైతుల సంక్షేమానికి, భద్రతకు ఆయన చేసిన కృషి మరువలేదన్నారు. సంక్షోభం తలెత్తకుండా ఆహార నిల్వలను, ఆహార భద్రతను కూడా అందించారంటూ విశ్లేషించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల సమస్యలు ఆయనకు తెలుసు. మీరందరూ ఆయన సపోర్ట్ చేయండి, మన దేశానికి మంచి జరుగుతుందని చెప్తే అది అందరికీ క్యారీ చేశాను. అందరం ఆయన ఎన్నుకోవడం మా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజున. ఆయనకి నా మనస్ఫూర్తిగా, ఎందువల్లంటే మన ద్రాక్షారామ సమస్య వచ్చినప్పుడు ఆయన స్పందించిన తీరు, అన్నీ ఏ సమస్య ఎన్నిసార్లు నేను కలిశానో నాకు తెలియదు. అసలు వితౌట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళివ్వండి నేను ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు. అటువంటి గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ గారు.
ఎస్సీ కులగణను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా ఎస్సీ కులగణన చేపట్టలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇచ్చిన డేటా ప్రకారం సచివాలయంలో, పంచాయతీ కార్యాలయాల్లో జాబితాలు సరిచూసుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గతంలో మీరే ఆరోపించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందో లేదో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. దళితులెవరూ కూడా జాబితాను చూసే కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఎవరూ వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నుంచి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టేలా చేయాలని హర్షకుమార్ కోరారు. ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కలని, అన్ని ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కిందే లెక్క. దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు. వాలంటీర్లతో మన జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు. దాని ప్రకారం, దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు. వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జీవీ సుందర్ మాట్లాడారు. మండలానికి ఒక స్కిల్ సెంటర్ నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తానని తెలిపారు. ఈరోజు మారుతున్న పరిస్థితుల రీత్యా మనకి ఉద్యోగస్తులకి ఉద్యోగాలు నిలవాలన్నా, ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు పెంచుకోవాలన్నా, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచుకోవాలన్నా మారుతున్న కాలాన్ని ప్రకారం మనం కూడా మారాలి. ఆ మారుతున్న టెక్నాలజీని మనం చేతిలో అందిపుచ్చుకొని మనం కూడా దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంకా బెటర్ కావాలి. రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో జిత్ గాన సరస్ సప్తతి 70వ వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం ఘనంగా నిర్వహించారు. నటగాయకులు శ్రీపద జిత్మోహన్ మిత్ర తొలిపాట పాడి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిత్ గానస్వర సంపత్తి పేరిట 70 వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం వై జంక్షన్ ఆంధ్రీ రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. సంఘ సేవకులు పట్టపగల వెంకట్రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బొచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవిలి అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు దండపాటి సత్యంబాబు, ఇన్స్పాట్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, గుమ్మడి సమర్పణరావు, డాక్టర్ కేవీ చౌదరి, తురగా సూర్యారావు, నిమ్మలపూడి గోవింద్, రవీంద్రనాథ్ గిరి, కోలమూరి ప్రభాకర్ రావు అతిథులుగా విచ్చేశారు. ఎండీ కాదర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్ర 7 దశాబ్దాలుగా పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారని, నిండు నూరేళ్లు ఇలాగే మరింత శక్తివంతంగా అందరినీ అలరిస్తూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జిత్మోహన్ మిత్రని ఘనంగా సత్కరించారు. జిత్మోహన్ మ్యూజిక్ అకాడమీ కళాకారులను, జిత్మోహన్ మిత్ర బృంద సభ్యులను అతిథుల చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు. పివిఎస్ కృష్ణారావు, వి జగపతి, జె శివప్రసాద్, ఏఎస్ ఆనంద్, బిక్కిన్ రామ్మోహన్, జి వెంకటేష్, డిఎస్ శ్రీనివాసరావు, పిచ్చుక మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగాధర్ గారు జానపద గ్రంథాలయాన్ని ఎంతమంది చూశారు? దామల్ల రామారావు గారు ఆర్టికల్ని ఎంతమంది చూశారు? ప్రముఖమైన ఉన్నాయి. చారంగధరమేట ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేలాగా చేశారు. అక్కడంతా చరిత్రకి ఏమి ఆనవాళ్ళు మెగట్లా కనుక ఉన్నవాటిని వీరేశ్వరంగమూర్తి గారి సమాధుల దగ్గర మనం ఎంతో కొంత కృషి చేసాం. మళ్ళా దాన్ని గాలికి వదిలేశారు. మన చారిత్రక వైభవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జిత్మోహన్ మిత్ర ఆత్మీయుడు నాకు ఎప్పుడు కూడా ఒక అన్నాడు తమ్ముడని పిలుచుకుంటూ ఎలాగైతే ఈయన చూసానో ఎనర్జీ ఈ రోజు కూడా అదే ఎనర్జీతో ఆయన ఉన్నారు అంటే మా వయసులు పెరుగుతున్నాయి, మా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఈయన వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతూ ఉంది. అంటే ఆ మంత్రం ఏంటో కాస్త చెప్తే కాస్త ఊర్లో కొంతమందికి పోస్తేది ఊరు కాస్త ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుందండి.
ఇంకొకటి అది విశ్వనాథం గారు కావచ్చు, అది నేను చెప్పినటువంటి బాపు గారు కావచ్చు, జంజార్ గారు కావచ్చు, ఈవీవి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు. అంటే అప్పుడు కమిట్మెంట్కి క్యారెక్టర్కి కొంత విలువ ఉండేది కాబట్టి వారిని ఎంకరేజ్ చేయడం. ఈరోజు ఇంకా చూడండి, నాకు 66, ఆయనకి 83. ఇందాక ఎవరో వచ్చారని 7 సార్లు ఇలా పాడైపోయారు. అంత హుషారుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అందరూ మాట్లాడేవాళ్ళు కూడా చెప్పారు గ్యారంటీగా చర్చగా వచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని, గుండెల్లో ఉండాలని, ఇదే ఉత్సాహంతో ఉండాలని, ఆవిడ ఇలాగే బాధ పెడుతూ ఉండాలని. ఎందుకంటే పక్కన ఎవరో అడిగాడు ఎలా కాపురం చేశారండి మహాత్ములు. అందుకే కాపురం ఇంట్లో ఉండించేవారు కానీ ప్రోగ్రామ్ పో లేదా రిహార్సల్ పో, అంతేగాని ఇంట్లో ఉండద్దన్నారు. అందుకే అంత మంచి గాయకుడు మనకు అందించారని అనుకున్నాం, చోటు చేసుకున్నాం. ఏదైనా విశ్వనాథ్ గారు చెప్పినట్టు కొన్ని కోణాలు మాకు కూడా తెలియదు. కానీ జగన్మోహన్ మిత్ర గారు 70 సంవత్సరాలు గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, రాజకీయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రాజమండ్రి బహుశా అనుకుంటాను చాలా వార్డు మెంబర్ అవి కూడా చేశాడు. అది కాకుండా బ్యాంకులో ఇతర కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా జీవితం అంతా కూడా చాలా బిజీ. ఆ బిజీ ఎందుకు అని నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఎక్కడ ఉద్యోగం చేయడు, వ్యాపారం చేయడు, మనలో మాయమైపోయే పరిస్థితులు ఉన్నాయి. మనుషులు కానీ, వ్యవస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ. అలాగే కానీ 70 సంవత్సరాలు బ్రతకడమే కారణంగా ఉండే ఈ పరిస్థితిలో 70 సంవత్సరాల క్రితం ఆడటం మొదలుపెట్టి అలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఉరుముతొలగించిన శ్రీ అన్నగారు జగన్మోహన్ మిత్ర గారు 70 సంవత్సరాల నుంచి పాడుతూ ఇవాళ కూడా డయాస్ మీద పాడగలిగే పరిస్థితి ఉన్నందుకు వారికి అటువంటి చక్కని ఆరోగ్యాన్ని, మాలాంటి మంచి స్నేహితుల్ని ఇచ్చినందుకు భగవంతుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడా జగన్మోహన్ మిత్ర గారు మా చిన్నప్పుడు మా యూనివర్సిటీ కావాలని అలాంటి వ్యక్తి ఇవాళ 70 సంవత్సరాలు ఇవాళ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. చాలామంది ప్రోగ్రామ్ చేయలేరు. ఇంకా 70 సంవత్సరాలు చేస్తున్నారంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టు వీరికి ఆరోగ్యం ఇవ్వాలని, కుటుంబం అంతా సుఖంగా ఉండాలని, భార్యాభర్త ఇతరులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టలని ప్రపంచ నలుమూలలా చాటేటువంటి ఒక సత్తా ఒక తెలుగువాడికి ఆర్కెస్ట్రా ద్వారా ఇప్పించగలిగే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఇచ్చారు. కానీ తన ఈవీవి సత్యనారాయణ కానీ, బాబు గారు కానీ సినిమా రాజమండ్రిలో సినిమా తీయాలంటే ఫస్ట్ ఫోన్ చేసింది జగన్మోహన్ మిత్ర గారికి. ఆ లొకేషన్స్ అన్ని ఈయనకే తెలుసు. ఇందా చెప్పాను, నేను ఎవరికి ఫోన్ చేస్తే ఎవడైనా గెలిచేస్తాడని. అలాగే ఈయన లొకేషన్ చూశాడంటే ఆ సినిమా ఖచ్చితంగా 100 రోజులు. అందుకని ఈయన సెంటిమెంట్గా విశ్వనాథ్ గారు అయితే ఏదన్నా ఆయనకి ఇష్టమైన లొకేషన్ కూడా జగన్మోహన్ మిత్ర గారు వద్దంటే తీసేవాడు. ఎందుకంటే ఈయన చెప్పేవాడు, సార్ ఇక్కడ సినిమా తీసారు, సినిమా ఫట్ ఇక్కడ తీస్తే హిట్ అనేవాడు. ఇది ఎందుకు వచ్చి గొడవ అని ఈ చెప్పిన లొకేషన్ ఆయన. రీజనల్ ఫీలింగ్ కానీ ఎటువంటి ఫీలింగ్ లేని గ్రేట్ జెంటిల్మెన్. ఎందుకంటారంటే 1973లో 50 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి పాటలు పాడమన్నాను. ఏం పాటలు? సినిమా పాటలు కాదు, క్రైస్తవ పాటలు, క్రిస్టియన్ సాంగ్స్ 50 సంవత్సరాల క్రితం. ఈ 50 ఏళ్ళ ఫోన్ చేసాం, 60 ఏళ్ళ ఫోన్ చేసాం, అది కండక్టర్ చేయాలి అంటే ఇది గ్రేట్ డిఫరెంట్ చెప్పుకున్నాం. దానికి షరతు ఏమిటంటే అన్ని కార్యక్రమాలకి నాకు ఇచ్చేసిన పట్టపాడు వెంకట్రావు, నందు కుమార్, హర్ష కుమార్, రౌతు ఇలాగ మీరు ఉంటేనే ప్రభాకర్ రావు, చౌరపల్ల మీరందరూ ఉంటేనే కార్యక్రమం చేయండి. నాకు వద్దని చెప్పాను. నాకు ఎవరెవరో పెద్ద పెద్ద మహానుభావులు అక్కర్లేదు, నన్ను అభిమానించి వ్యక్తులు ఇంటికి వెళ్ళేసి నా జీవితం ధన్యం. 83 ఏళ్ళలో 70 ఏళ్ళు పాటు పడి భారతదేశంలో కొన్ని వేల ప్రోగ్రాలు చేశారు. వీళ్ళందరూ పాలించారు. మీకు తెలియ విషయం చెప్తున్నా,
అనిల్ కుమార్ రామకృష్ణ పాలెంలో అనిల్ కుమార్ రామకృష్ణ పాలెంలో జాతి వహించింది. రాజమండ్రి రాజేంద్ర నగర్ మున్సిపల్ స్కూల్ వద్ద రాజేంద్ర నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్థానిక రాజేంద్ర నగర్ మున్సిపల్ స్కూల్ వద్ద రాజేంద్ర నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెయింట్ పీటర్స్ లోథరన్ చర్చ్ పాస్టర్ బి రాబర్ట్ విజయ్ కుమార్ సభా అధ్యక్షులుగా వ్యవహరించగా అమలాపురం షమ్మా మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ వర్తమాలికలు చేశారు. పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ జి ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జి జశ్వంత్ అతిథులను ఆహ్వానించగా ప్రారంభ ప్రార్థన సండే స్కూల్ బాలబాలికలు నిర్వహించడం జరిగింది. రాజమండ్రి వారి మేఘనా మెలోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జె నెల్సన్, ఫ్రాన్సిస్ వెస్లీ, పాస్టర్ జాన్ వెస్లీ, బి సుబ్బారావు, కె తమ్మిరాజు, జి ప్రశాంత్ కుమార్, కె ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెవరెండ్ రాబర్ట్ విజయ్ కుమార్ ముగింపు ప్రార్థన దీవెనలు అందించిన అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రిస్మస్ గురించి అనేకమైన వర్తమానాలు మనం ఇప్పటికే 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1 నుంచి ఈరోజు 29వ తేదీ వరకు అనేక స్థలాల్లో ఇలాంటి క్రిస్మస్ పండుగల్లో మీరు పాల్గొంటూ వచ్చారు. కూడా చేసాం. సంవత్సరాలు లాస్ట్లో ఉన్నాం. మరి ఇంకా 2 రోజుల్లో మరి కొత్త సంవత్సరం కూడా వెళ్ళబోతున్నాం. మరి క్రిస్మస్ మనకి ఏమేమి నేర్పించింది, మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి కదా. మనం క్రిస్మస్ ద్వారా ఏం నేర్చుకుంటున్నాం, ఎన్నో మెసేజ్లు ఉంటాం ఈ రోజు వరకు కూడా. పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి క్రిస్మస్ అంటే మరి మన క్రిస్టియన్స్ ఒక్కడే చేసేవాళ్ళు కాదు, మరి పేదలు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగే ఈ క్రిస్మస్ పండుగ. మరి ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి మాకు మరి ఇక్కడ పేదలందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా చీరలు కూడా ఉన్నాయి. అలాగే వచ్చిన వారందరికీ కూడా యాపిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. రాజమండ్రి శ్యామలా థియేటర్ సెంటర్లో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పౌర హక్కుల సంఘం నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పౌర హక్కుల సంఘ నాయకులు రాజమండ్రిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్లో బాలాజీదాస్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పౌర హక్కుల సంఘ నాయకులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ మాట్లాడారు. అంబేద్కర్ అంబేద్కర్ అంటూ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడ్డుకోవడం చాలా చాలా అప్రజాస్వామికం. అమిత్ షా చేసినటువంటి ఈ అప్రజాస్వామికమైనటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగ ఉల్లంఘనల కిందకు వస్తాయి. కాబట్టి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి రాష్ట్రపతి తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం స్థానిక విక్రమాల్లో స్వర్ణ రమణీయం సంగీత విభవరి ఘనంగా నిర్వహించారు. స్థానిక విక్రమ్ హాల్లో ఏవి రమణం సమర్పణలో నిర్వహించిన స్వరరమణీయం సంగీత విభావరి అందరినీ అలరించింది. ఏవి రమణతో పాటు అన్సట్టి శేఖర్, శ్రీరామ్, గోపి, బ్రహ్మం, కొప్పర్తి శైలజ, కొప్పర్తి భవ్య, మల్లాది ప్రియాంక, కోరుకొండ ప్రభ, గిరిజ, పరస శ్రీనివాస్ తదితరులు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఏవి రమణను ఆదిమూలం సాయిబాబా ఘనంగా సత్కరించారు. కుందా మాస్టారు, ఏఎస్ ఆనంద్, జె సుబ్బారావు తదితరులతో పాటు పలువురు శ్రోతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నా సంస్థ స్వరరమణీయం అనే నా సంస్థ పైన ఒక చక్కటి కార్యక్రమం చేశాను. మంచి మంచి పాటలు పాడారు. ఇందులో పాడిన గాయకులు అందరూ కూడా గత 10 సంవత్సరాలుగా ఎంతమందో పాటలు పాడిన వాళ్ళందరినీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతోంది. అలాగే మా పిల్లలందరూ కూడా నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజమండ్రి 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 13వ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుక్కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నెల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మొహమ్మద్ అబ్దుల్లా ముఖ్య అతిథులుగా హాజరై 500 మంది మహిళలకు చీరలు, పురుషులకు రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాది దేవుడు, కరుణామయుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు ప్రజల మనుగడకు, జీవనశైలికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కొయ్యన కుమారి, డివిజన్ ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, స్థానిక నాయకులు మల్లెల శ్రేణు, పసుపులేటి కృష్ణ చైతన్య, ఏలూరు దేవి ప్రసాద్, చుక్కా రామకృష్ణ, పి సత్యనారాయణ, ఆర్ రాజు, కర్ణ లక్ష్మీనాయుడు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి, ఎంపీపీ యేసురత్నం అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. రేపైనా సరే ఏదో రూపంలో మనకి అది మేలు చేస్తారు. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, బైబిల్ నమ్మిన ప్రతి ఒక్కరు కూడా లోకరక్షకుడు ఆశీస్సులు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చేయాలి. మీరు సాటి మనిషిని ప్రేమించగలిగితేనే మీరు పైవాడి యొక్క ప్రేమని పొందగలుగుతారన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి, ఆ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రేమ, అనురాగం, కరుణ ఇవన్నీ కూడా మీరు ఆ లోకరక్షకుడు యేసయ్య ఇచ్చిన బాటలోనే మీరు అందరూ కూడా నడుస్తూ వాటిని ఆచరణలో పెట్టే కార్యక్రమం చేయాలని రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలోని శ్రీ సర్వారాయ కళామందిర్లో సోగ్గాడు శోభనబాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహించిన సప్త స్వరమాలిక సంగీత విభవరి అలరించింది. స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలోని స్వరరాయ కళామందిరంలో సోగ్గాడు శోభనబాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సప్తస్వర మాలిక సంగీత విభవరి విశేషంగా అలరించింది. లయన్ రెడ్డిరాజు, కళారత్న నర్వ గోపాలకృష్ణ, ఎరకా కొండలరావు సౌజన్యంతో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్య నిర్వహణలో జరిగిన ఈ సంగీత విభావరిలో ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాయుడు చంద్రకుమార్, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, జీవి రమణ, ఆదిమూలం సాయిబాబా తదితరులు విచ్చేశారు. షేక్ మదర్సా అలీ, బర్రె సుబ్రహ్మణ్యం, సూర్యకుమారి, పద్మ, లలితకుమారి, సిహెచ్ లలిత, భారతీ తదితరులు గీతాలను ఆలపించారు. టి వరప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా మూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరంలో ఇంచుమించుగా 13వ ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ముగించడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చే కొత్త సంవత్సరంలో కూడా మీరందరూ సహాయ సహకారం అందించాలని, ముఖ్యంగా మా గాయకులు గాయకులందరూ కూడా ఇచ్చేసి ఈ శోభన్ బాబు గ్రూపుని ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్తారని.
రాజమండ్రి గోదావరి గట్టునున్న మల్లిగ సత్రంలో బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను యువత యువకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షులు దంతుర్తి సత్యప్రసాద్ సూచించారు. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న మల్లిగ సత్రంలో బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 100 మందికి 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలను ట్రస్ట్ ప్రతినిధులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దంతుర్తి సత్యప్రసాద్ మాట్లాడుతూ 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏటా నిరాఘాటంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా వివరించారు. నేడు సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా సాంప్రదాయబద్ధంగా పెంచాలని కోరారు. చాలా వరకు ఇంటర్ కాస్ట్ వివాహాలు ఇటీవల కాలంలో అధికమయ్యాయని, ఇది భవిష్యత్ కాలంలో చాలా ప్రమాదానికి దారితీస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జిల్లా ప్రతినిధులు గాడేపల్లి సత్యనారాయణమూర్తి, చక్రవర్తి, రాంబాబు, రేగడమిల్లి రామ్దేవ్ శర్మ, సిహెచ్ ప్రసాద్, జోసుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 5,000 రూపాయలు, ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ డిప్లొమా చదివే వాళ్ళకి 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఇప్పుడు మా సంస్థ తరఫున స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలామందికి ఆర్థికంగాను ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళందరూ కూడా మనకి తిప్పి ఫోన్ చేస్తున్నారు. మేమందరం కూడా దీనివల్ల ఉపకారం పొందాము, మేము మంచి స్థితికి వచ్చామని చెప్పి. రాజమండ్రి గౌతమ తీరం శారదాపీఠంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం గౌతమి తీరాన శారదాపీఠం ఆలయంలో సోమావతి అమావాస్య పర్వదినం సందర్భంగా మూలా నక్షత్ర మహాపర్వదినం శారదాంబ అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక హారతులు, సరస్వతి హోమం, నవగ్రహ హోమం, మహాలక్ష్మి హోమం, రుద్రహోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు సోమావతి అమావాస్య మూలా నక్షత్ర మహాపర్వణ పుణ్యకాలం సందర్భంగా గురువందనం, శారదా పరమేశ్వరికి విశేష మూలా నక్షత్ర సందర్భంగా పంచామృతాభిషేకం, అర్చన, అమావాస్య మహాపర్వణ పుణ్యకాలం సమయం సోమవారంతో కూడినటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటి తిథిగా శాస్త్రం చెబుతోంది. ఇట్లాంటి తరుణంలో రుద్రహోమం, నవగృహోమం, మహాలక్ష్మి హోమం, మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రయాణానికి అనువుగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రంపచోడవరం నియోజకవర్గ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం తున్నూరు, మామిడివలస, చింతలగూడెం, బడిగుంట వెళ్లే రహదారులు కొన్ని సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ఏర్పడి ప్రయాణాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తట్ట, బుట్ట, పలుపు, పార పట్టుకుని దశాబ్దాల నుంచి ఇబ్బందులు పడుతూ ఈ రహదారులను బాగు చేసుకోవడమే జరుగుతుంది. కనీసం మా రహదారులకు 108 వాహనాలు రావడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇప్పటికైనా నాయకులు, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని మా సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మాది. దేవీపట్నం మండలం తున్నూరు గ్రామ కాపుస్తులో మేము. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు సౌకర్యం అస్సలు బాగులేదండి. కనుక మా ఏ ఐటీడీ అధికారైనా నాయకుడైనా పట్టించుకొని రాజమండ్రి మెరక వీధిలో తెలగ సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక మెరక వీధిలో సంఘం యొక్క 2025వ సంవత్సరపు క్యాలెండర్ను తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షులు రొక్కం వెంకట ప్రసాదరావు ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. గౌరవ సలహాదారులు బాణాల జగన్నాథరావు మాట్లాడుతూ ఎంతో ఘనచరిత్ర కలిగిన సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం గర్వంగా ఉందని చెబుతూ క్యాలెండర్ను ప్రతి సంఘీయునికి ఉపయోగపడే విధంగా కూర్పు చేయడం జరిగిందని తెలిపారు. సంఘీయులందరూ క్యాలెండర్లోని సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. సంఘ క్యాలెండర్స్కు యాడ్స్ ఇచ్చినటువంటి సంఘీయులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఈ క్యాలెండర్లో నూతనంగా మహిళా సభ్యులను చేర్చడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఎర్నాగుల ఆదిబాబు, కోశాధికారి సబాని వెంకటరమణ, సంఘ పెద్దలు ఎర్నాగుల రాము, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఆఖరు కరోనా టైంలో కూడా క్యాలెండర్ని ఆవిష్కరించిన ఏకైక సంఘంగా మేము భావిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క క్యాలెండర్కి సంబంధించిన అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు అందించడానికి అవసరమైనటువంటి విషయాన్ని ఇందులో సంక్షిప్తం చేయడమైనది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘం యొక్క క్యాలెండర్ని మా సంఘం తరపున ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉంది ఈ క్యాలెండర్లో విశిష్టత ఈ సంవత్సరం ఏంటంటే మహిళలను కూడా ఇందులో మేము సభ్యులుగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సంఘం ఈ స్థలం దగ్గర మేము సమావేశం అయినాము. ఈ స్థలం ఇష్యూ సాల్వ్ చేయడానికి అందరం ఎవరి ఆలోచనలు వాళ్ళు జతపరిచి అంత ఒక్క మాట మీద ముందుకు వెళ్ళే ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాము. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.